జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ప్రాబ్లంగా చూడడం అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్ అన్నమాట. మిగతా దేశాలు అబ్రహమిక్ ఐడియాలజీస్, కమ్యూనిజం, మార్క్సిజం, మొత్తం ప్రపంచంలో అన్ని ఏ ఐడియాలజీ చూసినా కూడా ప్రాబ్లమ్స్గా చూసి వాటికి సర్ఫేస్ లెవెల్ ఒకట ఒక యాంగిల్ నుంచి సమస్య పరిష్కారం కనుగొనే ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకుండా అంత కాంట్రరీ ఏమవుతున్నదంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క రేంజ్ పెరుగుతున్నాయి అనమాట. ఇంకా పెద్దగా అవుతున్నాయి అన్నమాట, తీవ్రతరం అవుతున్నాయి అనమాట. అంటే సమస్యకు పరిష్కారమే దొరకదేమో అనంతగా పెద్దగా మారిపోతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బెగ్గర్స్, భిక్షపడులు భిక్ష పడుకుంటూ ప్రపంచంలో పట్ల కోట్ల మంది భిక్ష పడుకుని బతుకుతున్నారు అనమాట. ఇది ఎకనామిక్ ప్రాబ్లమా, సోషల్ ప్రాబ్లమా, ఇది ఫ్యామిలీ ప్రాబ్లమా, లేకపోతే దీనికి అనేక కారణాలు అనమాట. అనేక కారణాల నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. దీని మీద ఎన్నో రిపోర్ట్స్, దీని మీద ఎన్నో ఫైండింగ్స్, దీని మీద ఎన్నో రీసెర్చ్ బుక్స్, ఇలా అనేక ఫైండింగ్స్, రీసెర్చ్ జరుగుతున్నాయి. వేదం ఏం చెప్పింది? మన భారతీయ సంస్కృతి, మన భారతీయ ధర్మశాస్త్రము, మన వేద విజ్ఞానం ఏం చెప్పిందంటే అతిథి దేవో భవ అని చెప్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, నాలుగవది అతిథి దేవో భవ అని చెప్పింది మన వేదం. అంటే బెగ్గర్ అతిథి అంటే మన ఇంటి, మన రిలేటివ్, మన చుట్టాలు, మన ఫ్రెండ్సే కాదు. ఇంటి ముందుకు వచ్చి అమ్మ భగవతి భిక్షాందేహి, కొంచెం అన్నం ఇవ్వండి, కొంచెం డబ్బు సాయం చేయండి, కొంచెం మందులు డబ్బులు కావాలండి అని అడిగే ఎవడైనా ఇంటి ముందు వచ్చి ఎవరు ఏమో అడిగినా కూడా వాడు అతిథి అనమాట. అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. శ్రీ రామకృష్ణ పరమహంస వారు దరిద్ర నారాయణుడు అని చెప్పిండు. పేదవాళ్ళను, దరిద్రులను, బెగ్గర్స్ ఏమన్నాడు? దరిద్రుడు నారాయణుడు దరిద్రుడి రూపంలో మీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పిండు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క ప్రథమ శిష్యుడు అనమాట. శిష్యుల్లోకి అగ్రగణ్యుడు అయినటువంటి శివ కిషోరమైనటువంటి హిందూ షేర్ స్వామి వివేకానంద ఏం చెప్పిండు? దరిద్ర నారాయణుడు, గురుదేవులను దరిద్ర నారాయణుడు అని చెప్పిండు. ఈ నారాయణులను సేవించడం ద్వారా మనం వ్యక్తిత్వ వికాసాన్ని చేసుకోవాలి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన యొక్క వ్యక్తిత్వము, మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన ఓవరాల్ గ్రోత్ అనేది వాళ్ళని సర్వీస్ చేయడం ద్వారా, వాళ్ళ సేవ చేయడం ద్వారా మన వ్యక్తిత్వం పెరుగుతుంది. క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అని చెప్పిండు స్వామి వివేకానందుడు. వ్యక్తి నిర్మాణమే జాతి నిర్మాణం అని చెప్పిండు. ఒక రామకృష్ణ పరమహంస పేదవాళ్ళకి సాయం చేయాలి, ఇది చేయాలని ఎవరో మాట్లాడుతున్నారు శిష్యుడు. లోపల ధ్యానంలో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస వెంటనే ధ్యానం వదిలేసి బయటికి వచ్చారు కోపంగా. వచ్చి నువ్వెవరిని సాయం చేయడానికి? వాళ్ళు దరిద్ర నారాయణుడు, వాళ్ళని సేవ చేసుకో, వాళ్ళకి సేవ చేయడం నీకు భాగ్యము, అది నీ అదృష్టంగా భావించు అని చెప్పారు. ఎంత హైలీ అడ్వాన్స్, ఎంత ఉదారమైన బుద్ధి అండి! ఎంత ఔదార్యము, ఇంత విశాల హృదయము, ఇంత విశ్వజనీయమైన ఆదర్శము ప్రపంచంలో ఎవరికైనా ఉన్నదా? ఏ సంస్కృతిలో ఉన్నదా? సరే, ఇప్పుడు ఇది ఉపోద్ఘాతం ఎక్కువైపోయింది. భారతదేశం లోపల మన ఇండియాకు సంబంధించినంత వరకు 130 to 140 crore అని జనమాట. 10 కోట్ల మంది ఫారినర్స్. వాళ్ళని ఎప్పటికైనా తరిమి కొట్టకుంటే దేశం ఖతం అయిపోతుంది. దాని గురించి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు 130 కోట్ల జనాభా మనం అనుకున్నా కూడా, మన దేశ జనాభా 130 కోట్ల మంది లోపల అనేక మంది ఆర్ఫనైజర్స్ ఉంటారు, అంటే అనాథ బాలలు ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నేచురల్ కెలమిటీస్, తుఫాన్లు, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, ఇటువంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, వాయుగుండాలు వచ్చినప్పుడు, పట్టణాలు ధ్వంసాలయ్యి, అతివృష్టి జరిగినప్పుడు, పెద్ద జబ్బులు వచ్చినప్పుడు, పెద్ద ట్రాఫిక్ ప్రమాదాల లోపల, యాక్సిడెంట్స్ లోపల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైనటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు. అనాథ శిశువులు, ఆర్ఫన్స్, హ్యాండిక్యాప్డ్ పిల్లలకు, బ్లైండ్ గానో, మూగవారు గానో, లేకపోతే కాలు చేతులు చక్కగా లేక, లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ స్పాస్టిక్ చిల్డ్రన్, అటువంటి వాళ్ళకు తల్లిదండ్రులు పేద మధ్యతరగతి పిల్లలు, వాళ్ళకి కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు, రూరల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి డబ్బులు అయిపోతాయి, ఇక మేము చేయలో విసిగి విసారిపోయి వాళ్ళని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతారు.
మనుషులు రాజు చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కడో వదిలేసిపోతారు. ఇది వాళ్ళకి మేమేమి ఏం చేయలేము, వదిలేస్తే ఎవరో దయ చూపెట్టి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ దానిలో ఏదైనా సోషల్ సర్వీస్ ఎన్జిఓ నడిపించి ఏదైనా ఆశ్రమాలను ఓల్డేజ్ ఒక పిల్లల ఆర్ఫన్ సెంటర్ హోమ్లను పంపించి చేర్పిస్తే వాళ్ళ కోసం బతికిన రోజులు కాసం 2 పూటల భోజనం దొరుకుతుంది వాళ్ళు, కానీ వదిలేసి వెళ్తారు. ఇలాగా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, ప్రమాదాల వల్ల అటువంటి దానివల్ల పిల్లలు బిగర్స్ మారుతారు. లేకపోతే బ్రేకప్స్ ఫ్యామిలీస్ అనమాట, బ్రోకెన్ ఫ్యామిలీస్, తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడము, లేదా బ్రోకెన్ అయిపోవడము, ఒక తండ్రి చచ్చిపోవడం, ఒక తల్లి చచ్చిపోవడము, అప్పుడు పిల్లలను వాళ్ళు వదిలేస్తారు. పెంచలేక, వాళ్ళ బాధ్యత తీసుకునే ధైర్యం లేక, శక్తి లేక, తగిన డబ్బు లేక, మిక్కిలి ఓపిక లేక, శక్తి లేక వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇంకొక పెద్ద సోషల్ క్రైమ్, ఇంకొక పెద్ద సాంఘిక దురాచార నేరం అని చెప్పచ్చు. పెద్ద అమానవీయమైనటువంటి ఇన్హ్యూమన్ నేరం ఒకటి ఉన్నది. ఏంటిది? పెద్దవరినాక కొడుకులు ఆడపిల్లలు సెటిల్ అయ్యి పెళ్ళిళ్ళు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ముసలి అయిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి కొడుకులు ఉన్నారు ఈ సమాజంలో కూడా. ఆ విధంగా ముసలులైన ఓల్డేజ్ లోపల ముసలి వాళ్ళు అయినాక వదిలేసి వాళ్ళని ఓల్డేజ్లో చేర్పిస్తున్నారు. అటువంటి దుర్మార్గులైనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇన్ని కారణాల వల్ల బెగ్గర్స్ అనేది పెరుగుతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కొట్టింది అనుకోండి, కోపం తలిగిపోయి పిల్లవాడు పారిపోతాడు, వాడు ఆవేశంతో పారిపోతాడు. తర్వాత వాడు అడ్రస్ తెలియదు, వానికి దొరకరు. వీళ్ళ పట్ల కొంతమంది మాఫియాలు ఉంటాయి, బెగ్గర్స్లో కూడా మాఫియాలు ఉన్నాయి, బెగ్గర్స్ ఆర్గనైజేషన్ మాఫియాలు ఉన్నాయి. వాళ్ళు పట్టుకుపోయి కిడ్నాప్ చేసి వాళ్ళు వేరే సిస్టమ్ తీసుకుపోతే పిల్లవాడికి ఎన్నో అడ్రస్ దొరకదు, వాళ్ళు తెలియడు, తల్లిదండ్రులకు దొరకడు, వాడు ట్రేస్ చేయలేరు, పిల్లవాడు చెప్పలేడు, అడ్రస్ కరెక్ట్ చెప్పలేడు. ఏమవుతుంది? వీళ్ళందరినీ రైల్వే స్టేషన్లలో అన్ని చోట్ల చెయ్యో కాలో విరిచేసి దుర్మార్గంగా అటువంటి మాఫియా కూడా ఉన్నది, క్రిమినల్స్ ఉన్నారు. చెయ్యి కాలో డ్యామేజ్ చేసి వాళ్ళు ఆర్ఫన్గా వాళ్ళని హ్యాండిక్యాప్డ్ మాత్రం మార్చేసి వాళ్ళని అడుక్కునేటట్టు చేసి ఆ డబ్బులు వీళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళకి ఇంత ఫుడ్ పడేసి డబ్బులు మొత్తం బొద్దించేంత వరకు 500, 1000 రూపాయలు, 2000 కూడా రావచ్చు. కొన్ని బిజీ సెంటర్స్లో పడ, రైల్వే స్టేషన్లో పడ, లేకపోతే పెద్ద గుడిల దగ్గర డబ్బులు బాగానే వస్తాయి. 5 రూపాయలు, 10 రూపాయలు ఇట్లా ఎంతోమంది ఇస్తూనే ఉంటారు. అవి చాలా డబ్బులు అవుతాయి అనమాట. ఆ డబ్బులు మొత్తం ఈ మాఫియా తీసుకుంటుంది. వాళ్ళు భయపెడతారు, చంపేస్తారు, లేకపోతే వాళ్ళ గ్రిప్లో ఉండిపోతారు. మళ్ళీ వాళ్ళకు కూడా డ్రగ్స్, ఆల్కహాల్ అలవాటు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గుట్కా, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్. అది విజయవాడలో అనేక మంది అనాథ పిల్లలను, డ్రగ్స్కు అలవాటు పడినటువంటి పిల్లలు నేను స్వయంగా చూశాను. నేను కన్నీళ్ళు వచ్చాయి ఆ పిల్లలను చూస్తే. బట్ ఏ తల్లిదండ్రులు కన్నారో తెలియదు. వాడు 3-4 ఏళ్ళ వయసులోనే వాడు అక్కడ వాడిని వదిలేబడ్డాడు. వాడి తల్లిదండ్రుల పేరు తెలియదు వాళ్ళకు. ఆ మిగతా పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ ఉన్నటువంటి మిగతా అనాథ పిల్లలతో చెడు అలవాటు నేర్చుకుంటారు అనమాట. వాడు స్మోకింగ్, వాడు గాంజా, వాడు గుట్కా, వాడు అన్నీ ఉంటాయన్నమాట. ఎంత రఫ్ లాంగ్వేజ్ మాట్లాడతారంటే అంత రఫ్గా మాట్లాడతారు, రౌడీగా, కేర్లెస్ మాట్లాడతారు. ఎందుకంటే వాడికి మంచి మర్యాద ఎవరు చెప్తారు? వాడికి సమాజం పట్ల మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకుంటే చెప్పండి. మేము వాళ్ళు ఎందుకు వారు ఎవరికి వెళ్ళారో తెలియదు, ఈ సమాజంలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, ఎందుకు ఉన్నారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, దీని గమ్యం ఏంటో తెలియదు. జస్ట్ పుట్టారు అనే. ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు పుట్టాయి, అలాగే మేము కూడా పుట్టాము. ఏముంటుంది వాళ్ళకు? ఇది చూడడానికి చిన్న ప్రాబ్లం కనబడుతుంది. ఇది ఎన్ని యాంగిల్స్లో ఉన్నదంటే, ఇది ఎంత విస్తృతంగా ఉన్నదంటే, ఇది ప్రపంచంలో అత్యంత భయంకరమైన సమస్యనండి. మరి దీనికి గవర్నమెంట్ అంటే ఎన్జిఓస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, మరి ఈ సమస్యకి ఏం పరిష్కారం ఇస్తలేదు అని క్వశ్చన్ చేస్తే అంతకన్నా అమాయకత్వం ఏముంటుంది చెప్పండి. చదువుకున్నోడికి ఎంఏఏ, ఎంటెక్, బీటెక్ చదువుకొని ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 రాసి, పీజీలు రాసి, పిహెచ్డీలు చేసి వాళ్ళకే జాబులు లేవు, వాళ్ళు జాబులు ఇస్తలేదని నోళ్ళు పెడతారు, స్ట్రైకులు చేస్తారు. వాళ్ళని వీళ్ళు గవర్నమెంట్ పోలీసులతో కొట్టిస్తుంది. అటువంటి అనాగరిక ప్రభుత్వం ఉన్నటువంటి ఈ దేశంలో కూడా, అటువంటి అన్సివిలైజ్డ్ బార్బేరియన్ తో నడుస్తున్నటువంటి గవర్నమెంట్స్ ఉన్న ఈ దేశంలో కూడా నీకు వాళ్ళను పట్టించుకున్నట్టు ఉంటాడా? ఎక్కడో ఒక చోట 2-3 గవర్నమెంట్ ఉంటాయి అన్నమాట, ఎన్జిఓల వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ పెట్టినవి ఉంటాయి అక్కడ. అదేంది దానిలో ఇంతమంది అన్ని ఆంక్షలు పెట్టినా ఇంత బడ్జెట్ అలా వెళ్ళేంది, వాళ్ళ జాబులు పెట్టిస్తారు. అలా వార్డెన్లో వాళ్ళ జీతాలు
ఆ పిల్లలు పెట్టే ఫుడ్ ఖర్చు కంటే కూడా అలా ఉండే స్టాఫ్ జీతాలకు ఎక్కువ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ జీతాలు, టీఏలు డిఏలు లీవులు వాళ్ళ పని మనుషులుగా వాడుకుంటారు. నేను స్వయంగా మెడిటేషను ఒక ఆర్ఫనేజ్ ఒక హ్యాండిక్యాప్ ఆర్ఫనేజ్ సెంటర్ లోపల నేను మెడిటేషన్ నేర్పించాను సమ్ ఇయర్స్ బ్యాక్. అనేక కాలేజీల లోపల, జైళ్ళ లోపల మేము ఫ్రీగా మెడిటేషన్ క్యాంప్స్ పెట్టాము, నేర్పించాము. నేను, నా ఫ్రెండ్స్, ఇంకా మా యొక్క సీనియర్ యోగా టీచర్సు కొన్ని వేల మందికి ఫ్రీగా నేర్పించాము. ఒక ఒక హ్యాండిక్యాప్డ్ సెంటర్లో నేర్పించినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆ వార్డెను, ఆమె కూడా మహిళనే, ఆమె ఎంత క్రూరంగా వాళ్ళతో ప్రవర్తిస్తుందని చూసి కన్నీళ్ళు వచ్చాయి. వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎందుకు ఆమెను ప్రశ్నించలేకపోయాను నేను? ప్రశ్నిస్తే ఆ మెడిటేషన్ యోగా క్యాంప్ని క్యాన్సిల్ చేపిస్తుంది ఆమె. ఇంకా ఆమె వార్డెన్ కాబట్టి. ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నది ఆమెకు. ఆమె ప్రెగ్నెంట్గా ఉండి అలా కూర్చుంటే వాళ్ళతో పనులు కాళ్ళు చేతులు వెళ్ళి సక్కలేని పిల్లలతో పనులు చేపించుకుంటుంది, సర్వెంట్స్ లాగా వాడుకుంటుంది ఆమె. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూశాను, డాక్టర్లు ఎంత అమానుషంగా, గైనకాలజిస్టులు, లేడీ డాక్టర్స్ ప్రెగ్నెంట్ ఊళ్ళ నుంచి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ను పట్ల, పేద మహిళల పట్ల ఎంత క్రూయల్గా ప్రవర్తించారో నేను స్వయంగా కళ్ళలో చూశాను. ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారో నేను స్వయంగా చూశాను. ఎంతమందితో ఫైట్ చేస్తాము? ఒక సగటు మనిషి ఎంతమందితో ఫైట్ చేయగలడు? నేను ఫైట్ చేస్తే నన్ను ఎన్ని రోజులు బతకగలడు నేను ఈ సిస్టమ్తో ఫైట్ చేసి? This is not a small problem at all. It's a very, very big, huge problem. రాముడు ఈ సమస్య, ఇంత పెద్ద సమస్యకు పరిష్కారము రామరాజ్యంలో ఉన్నది. రాముడు ఏం చేసిండు? రామరాజ్యం మీద ఒకటే ఒక విమర్శ ఉన్నది. ఏంటి తెలుసా? పండుగ రోజులు నాడు, మా పెళ్లి రోజు, మా పిల్లవాడి పుట్టినరోజు నాడు మేము అన్నదానము, వస్త్రాల దానము, కొత్త బట్టలు, అన్నము, కొన్ని పుస్తకాలు దానం చేద్దామంటే ఈ దేశంలో బిచ్చవాళ్ళే లేరు. ఈ దేశంలో రామరాజ్యంలో ఒక్క బిచ్చవాడు కూడా లేడే. పుణ్యం చేసుకుందామంటే లేదు. అంతా రాముడే చేసుకుంటున్నాడు. రాముడు స్వార్థపరుడు. రాముడే అంత ప్రజలందరికీ సౌకర్యాలు కలిపి ఫెసిలిటీస్ ఇస్తాడు. ఒక్క బిచ్చవాడు కూడా ఈ దేశంలో మిగలనీయలేదు అని రాముడిని విమర్శించారు ప్రజలు. పండుగ నాడు అన్నదానం చేద్దామంటే కూడా ఒక బిచ్చవాడు లేడు అని చెప్పిండు. రాముడు సంతోషపడ్డాడు, నవ్విండు. అది విమర్శను పాజిటివ్ అది. రాముడు నవ్విండు, సంతోషపడ్డాడు. ఎందుకు? రామరాజ్యం లోపల ఆ దేశం నుంచి ప్రయాణం చేస్తున్న, కాశీకి వెళ్తున్న ప్రయాణికులు కానీ, కాశీ నుంచి రామేశ్వరం ఇటు సౌత్కి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కూడా ప్రతి సిటీ కార్నర్ లోపల, ప్రతి చౌరస్తా లోపల, ఇప్పటి భాషలో చెప్పాలంటే ప్రతి రహదారి లోపల, బయలు లోపల రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉండేమాట. ఫ్రీ ఫుడ్ సెంటర్స్ ఉండేది, ఫ్రీ షెల్టర్స్ ఉండేది. ఫ్రీ షెల్టర్స్ ధర్మసత్రములు అంటారు వాడిని తెలుగు భాషలో. ధర్మసత్రములు ఉచితంగా స్నానము చేసుకొని, రాత్రి పడుకొని, ఉదయము బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసి, భోజనం చేసి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు తమ ప్రయాణం సాగించడానికి కోసము తగిన విధంగా ఫ్రీ ఫుడ్, ఫ్రీ వస్త్రములు, ఫ్రీ షెల్టరు, పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్తోని సెంటర్స్, ధర్మశాలలు ఈ దేశం లోపల అన్ని చోట్ల ఉండేది. ఆ విధంగా రామచంద్రుడు ఏర్పాటు చేసినాడు రామరాజ్యం లోపల. రామరాజ్యం లోపల 11,000 సంవత్సరాలు రాముడు రాజ్య పరిపాలన చేసిండని శ్రీమద్ రామాయణం చెప్తాంది. ఆ కాలం లోపల ఒక్క భిక్షపోడు కూడా 11,000 years లోపల ఒక్క భిక్షపోడు రామరాజ్యం లోపల లేడు. అందరికీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చి, ఆరోగ్యం సమస్య బాగుండి కష్టపడితే, హెల్త్ ఖరాబ్ అయితే, ఫుడ్ లేకపోతే వాళ్ళకు మెడిసిన్స్, బట్టలు, అన్నం అన్నీ కూడా ఆ ఫ్రీ సెంటర్స్లో పోయి అక్కడే ఉండి హ్యాపీగా అక్కడ వాళ్ళు అన్ని రకాల వాళ్ళకు కేర్ తీసుకునేవాళ్ళు. గవర్నమెంటే కేర్ తీసుకునేది అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళి జనం దగ్గర పోయి బిచ్చం ఆడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ గవర్నమెంటే, రాజు గవర్నమెంట్దే, ప్రభుత్వందే బాధ్యత. అందరికీ అన్ని ఫెసిలిటీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని రాముడు చెప్పిండు. రామరాజ్యం లోపల అది ఇంప్లిమెంట్ చేసి చూపెట్టిండు. ఇది పరిష్కారం. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లోపల సెంట్రల్ గవర్నమెంట్, రీజనల్ స్టేట్ గవర్నమెంట్స్, ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ సెక్యులర్ గవర్నమెంట్స్ కానీ, ఈ స్టూడెంట్స్ గవర్నమెంట్స్ కానీ అంత ప్రజల పట్ల అంత బాధ్యత వహించి అన్ని రకాలుగా ప్రజల అన్ని కేర్ తీసుకొని బిచ్చపోలే లేని సమాజాన్ని సృష్టించగలదా? బిచ్చపోలే లేని సమాజం కాదు, ఆత్మహత్యలు లేని సమాజాన్ని, దేశాన్ని సృష్టించమనండి, సాధించమని చెప్పండి. అదే చేత కానీ చోటా ప్రభుత్వాలు ఈ దేశంలో నడుస్తున్నాయి ప్రస్తుతం. ఇటువంటి వ్యవస్థలో పడ ఈ బెగ్గర్స్ యొక్క సమస్య
అది సోషియో ఎకనామిక్, ఫ్యామిలీ, ఇట్లా దానికి అనేక కోణాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఎన్ని ఎనాలిసిస్ చేస్తే ఎన్ని బోల్డెన్ని కోణాలు దొరుకుతాయి నీకు. ఫస్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయితే తల్లిదండ్రులు ఎల్లగొడుతున్నటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులైనటువంటి కొడుకున్నారే, అది ఎంత అమానుషము అంటే, ఇంత అమానుషమైన సమస్య ఉన్నది, ఇంత అమానవీయమైన కోణం ఉన్నది దీని వెనుక. అంటే ప్రజల్లో కూడా స్వార్థం పెరిగింది. ఈ దేశంలో చెప్పండి ఒక్కసారి, ఈ దేశంలో 75 ఏళ్ళ చరిత్రలో కూడా మాకు జీతాలు పెంచమని కొట్లాడినరు సెంట్రల్ గవర్నమెంట్. డాక్టర్లు ప్రతి సంవత్సరం డాక్టర్లు కొట్లాడతారు జీతాలు పెంచాలని, స్టైపెండ్ పెంచాలని చెప్పి. స్టూడెంట్స్ కూడా మెడికోస్ వాడి మీద 50 లక్షల ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, కానీ వాడి స్కాలర్షిప్ పెంచమని ఫైటింగ్ చేస్తారు. పేషెంట్స్కి ఫెసిలిటీస్ పెంచాలని స్ట్రైక్ చేసిండ్రా. ఈ దేశంలో గుడ్డి వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మూగ వాళ్ళు ఉన్నారు, చోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం హిస్టాలు ఉన్నారు ఈ దేశంలో కూడా. వాళ్ళ కోసం వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకు మంచి ఉద్యోగం, వాళ్ళకు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకు స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టుకోవడానికి వాళ్ళకు గవర్నమెంట్ సహాయం చేయాలని కొట్టాడినటువంటి ప్రజలు ఉన్నారా ఈ దేశంలో కూడా? అటువంటి పార్టీ ఉన్నదా? అటువంటి పొలిటికల్ పార్టీ ఉన్నదా? అటువంటి గవర్నమెంట్ ఉన్నదా ఈ దేశంలో కూడా? లేదు. దిస్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈస్ బీయింగ్ రన్ బై barbarians, థర్డ్ గ్రేడ్ హూలిగన్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇటువంటి అనాగరిక ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశంలో కూడా బిచ్చబోల సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ అది తగ్గే అవకాశం లేదు. ప్రతి సంవత్సరము ఇంకొక విషయం, షాకింగ్ న్యూస్ మీకు ఇంకో విషయం నేను చెప్తాను. ప్రతి సంవత్సరము 1% పీపుల్ ఆర్ గోయింగ్ డౌన్ బిలో పావర్టీ అండ్ ఫాలింగ్ ప్రే టు బెగ్గింగ్ ప్రొఫెషన్. ప్రతి సంవత్సరము ఒక పర్సెంట్ అంటే దాదాపు 1 కోటి పైన ప్రజలు కంప్లీట్ పేదవాళ్ళు అయిపోయి మెడికల్ బిల్లులు కట్టుకోలేక ప్రైవేట్ బిల్లులు హాస్పిటల్లో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉన్న చిన్న పూరి గుడిసే మంగళసూత్రము గుడిసే ఏది ఉంటే అమ్మేసుకొని మొత్తం లాస్ అయిపోయి ఆటో ఉంటే అది ఆటో అమ్మేసుకొని మెడికల్ బిల్లు కట్టుకొని రోడ్డు మీద బయటకు వచ్చి తర్వాత భిక్షబోలు అవుతున్నారు. అంటే భిక్షబోల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం ఈ దేశంలో లేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఫస్ట్ బాధ్యతతో కూడి మానవత్వం కలిగినటువంటి మనుషులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనుషులు సీఎంలు, మనుషులు పిఎంలు అయినప్పుడు ఈ దేశంలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అంటే మనుషులే పరిపాలించడే సీఎంలు అధికారులే, ఎమ్మెల్యేలు, ఎంపీలే మనుషులు కానప్పుడు ఏ సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. మనం చేయగలిగింది ఏంటంటే, మనము ముసలి వాళ్ళని తల్లిదండ్రులను ఇళ్ళ కొట్టి అనాథాలు చేయకండి. మీరు మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. ఇంకా వీలైతే వాళ్ళని ఎగతాళి చేయకండి. ఈ దేశంలో పేదవాళ్ళను, బిచ్చబోళ్ళను ఈ దేశంలో కూడా కేవలం ఒక భారతదేశంలో కూడా మహారాజ్ అని అన్నం భిక్ష వేసి ఆశీర్వాదం తీసుకుంటారు, మాకు నమ్ముతారు, నమస్కరిస్తారు. బిచ్చబోడు అన్నం భిక్ష తీసుకొని ఆశీర్వాద్, రామ్ తుమారా భలా కరేగా, మహాదేవ్ తుమారా రక్షా కరేగా అని ఆశీర్వదిస్తాడు. భిక్షపోడు ఆశీర్వదిస్తాడు, భిక్ష ఇస్తున్నవాడు నమస్కారం పెట్టి భిక్ష గౌరవంగా ఇస్తాడు. ఇది భారతీయ సంస్కృతి. చేతనైతే రెస్పెక్ట్ ఇవ్వండి, వీళ్ళని సాయం చేయండి, కానీ ఎగతాళి చేసే అధికారము ఈ దేశంలో ఎవరికి భిక్షపోడిని ఎగతాళి చేసే అధికారం లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.